ఈ కొరింథీ పత్రికలో భాషలైన నిలిచిపోతాయి, ప్రవచనాలు ఇవి ఒక రోషపూరితమైన కొన్ని మాటలు. ఒక ఉదాహరణ ఏంటంటే, నేను చెప్తాను, ఎవరితో ఒక మాట చెప్పి ఇది గనక నేను నెరవేర్చకపోతే నా పేరు జాన్ వెస్లే కాదనుకో అంటాను. ఇది నా మాట మీద, నేను చేసిన వాగ్దానం మీద ఆ నమ్మకత్వాన్ని రుజువు చేయడానికి ఆ మాటలు అంటాం. అంత మాత్రం నా పేరు జాన్ వెస్లీ కాకపోదు. ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు, వ్యభిచారి అని ఉంది యేషావు. వాస్తవంగా ఆదికాండలో దేవుడు ఎక్కడ అనలేదు అతను. అనకపోగా ఇశ్రాయేలీలు సేయూరు మన్యం మీదుగా వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తారు, ఏషావుకి నేను ఎదోం ప్రాంతాన్ని నేను ఇచ్చాను, అతనికి మీరు అటు వెళ్ళేటప్పుడు పొరపాటున స్వాధీనపరచుకోవడానికి మీరు తెగించద్దు అంటారు. అంటే హెబ్రీ సంఘాన్ని హెచ్చరించడానికి మధ్యలో ఏషావుని పేరు పెట్టారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ భాషలాగిపోతాయి అదే ప్రేమ యొక్క విశిష్టతని ఎక్కువ చేసి మాట్లాడడం కోసం ఇవన్నీ ఆగిపోతాయేమో గాని అనే మాట వాడారు. రెండు భాషలు ఆగిపోయే నేనంటాను, ప్రారంభించబడిన తారీఖు అది నేను చెప్తాను, ఆగిపోయిన డేట్ మీరు చెప్పగలరా? 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో 50వ రోజున పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు అన్య భాషలతో మాట్లాడసాగి దేవుని స్తుతించ ప్రారంభించబడిన డేటు సంవత్సరం అది. ఎగ్జాక్ట్లీ. ఆగిపోయాయి మీరు చెప్పండి మరి. 16వ శతాబ్దంలో ఆగిపోయాయా? 17వ శతాబ్దంలో ఆగిపోయాయా? నో డేట్. ఎవరో ఒక అతను అని ఉంటాడు, దాన్ని పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆగిపోయాయి. ఎవరు చూసి వచ్చారు ఆగిపోయినట్టు? ప్రారంభించబడింది మేము చెప్తున్నాం, ఆగిపోయిన సంగతి మీరు చెప్పండి. పలానా డేట్ అని చెప్పండి, పలానా శతాబ్దం అని చెప్పండి. దానికి వాక్య ఆధారం లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్తారు. ఇక్కడ ప్రవచనం అయితే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అన్య భాషలు వచ్చి భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడు, తనకే క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నాడట. అటువలే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలు చూసి యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు గనక ఆ ఆత్మే మన పక్షమై ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మనతో ప్రార్థన చేయిస్తా ఉన్నాడని రోమపత్రిక 8లో మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ. అన్య భాషలు అంటే భూమి మీద ఆకాశము కింద ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా మాట్లాడే ఒక భాషే అన్య భాష. నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఉపదేశానికి సంబంధించిన కొన్ని సందిగ్ధాలు కొన్ని కాంట్రవర్షియల్ ఉంటే నేను పేపర్ మీద రాసి బైబిల్లో పెట్టుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ టాప్ 10 గైడ్లు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి గంటకి $100 చొప్పున వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర అది నేను నేర్చుకుంటాను. ఇది ఉంది వాస్తవంగా హెబ్రీ భాషలో ఇది ఏముంది, లాటిన్ భాషలో ఏముంది, అరామియా, యేసు ప్రభు ఎక్కువ శాతం మాట్లాడింది అరామియా అని చెప్తా ఉంటాను. అరామియాలో దీని ఆంతర్యం ఏముంది, భాషలు అంటే ఏముంది అని తెలుసుకున్నాను నేను. ఇవాళ తోమా మన దేశానికి వచ్చాడు, 2000 సంవత్సరాలప్పుడే తోమా మన దేశానికి వచ్చారంటే ఎందుకు రావాల్సి వచ్చింది? తోమా పెద్ద దైవజనులు ఉన్నారు, తోమాను ఎందుకు వచ్చారంటే నేను అక్కడ నాకు ఒక టాప్ 10 గైడ్లో ఒక గైడ్ నాతో చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన రోజున తోమా మలయాళంలో స్పష్టంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ కేరళైట్స్ వ్యాపారం నిమిత్తం యూరప్ వెళుతూ యెరూషలేం పండగకి వెళ్ళారట. యూదులు, కేరళలో ఉన్న యూదులు, కేరళ వాళ్ళు చూసి ఇదేంటి ఇంత స్పష్టంగా మాట్లాడుతాను. తిన్నగా పేతురు దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఇతను ఇండియాకి వచ్చాడు ఏంటి భాష మాట్లాడుతాడు? లేదు. అప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ప్రార్థన చేసి వాళ్ళతో పంపించారంట ఆయన తోమాని. ఎందుకంటే యూదులు కేరళలో ఉన్న భాష మాట్లాడావు కాబట్టి నువ్వు అక్కడికి సూట్ అని చెప్పుంటారు, పంపించారు వాళ్ళు. ఇప్పుడు భాషలు అనేది, అన్య భాషలు అనేది ప్రభుతో మనం మాట్లాడే మనలో ఉన్న అన్య భాషలు వచ్చినప్పుడు 2 అనుభవాలు జరుగుతాయి. ఒకటి, బహు సంతోషంగా ఉంటారు. 2, భాషలతో మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. బహు సంతోషం ఏంటంటే అన్య భాషలతో ప్రభువును స్తుతించడం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన వలె మార్చుకుంటున్నాడని ఆత్మ పరిశుద్ధాత్మలో సంతోషిస్తూ ఉంటుంది. 2, ఆత్మలో నింపబడినప్పుడు కొంతమంది భాషలు మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ బాహ్య పురుషుడు జాన్ వెస్లీకి అన్ని మంచిగానే ఉంటాయి, కానీ లోపల ఉన్న అంతరాత్మకి కొన్ని నచ్చవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుందో లోపలున్న ఆత్మ
పరిశుద్ధాత్మనితో మమేకమై వాటిని ఒప్పింప చేస్తూ ఉంటాడు. రైట్. అప్పుడు ఈ దుఃఖం ప్రార్థన అయిపోయిన తర్వాత నాతో సేవకులు అన్న ఇందాక ఆత్మలో నింపబడి వీరు బాగా ఏడుస్తున్నారు, ఎందుకు తెలియదు. అదేంటి, మీరు ఏడ్చింది మీరే కదా. అసలు ఆ భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నారు. ఈ బాహ్య పురుషుడైన జాన్ వెస్లీకి తెలియదు ఆ మర్మం ఏంటో. అవును, ఇది ఏమిటి ఆ మర్మం అంటే, నాలో దేవునికి నచ్చనిది, పరిశుద్ధాత్ముడు నచ్చనిది ఎక్కడో అట్టడుగుని పడిపోయింటే పరిశుద్ధాత్ముడు దాన్ని ఒప్పింపు చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. మూలుగులతోనూ ఉచ్చరింప శక్యము కానీ మరి మూలుగులతో ఆత్మ ఆల్రెడీ బలహీనత ఉంది నాలో. రైట్. దాన్ని చూసి నాకు తెలియదు ఆత్మలో నింపబడ్డానో ఆ ఆత్మే మన పక్షమై దాన్ని ఒప్పింపు చేస్తాడు. రోమపత్రిక 8:26 ఉంటుంది. 8:26 రోమన్స్ 8:26 ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ మూలుగులతోనూ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థిస్తామని రాయబడిందంటే మనలో అన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలు కట్టిన గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు అంటున్నాడు, మనలో ఎవనికి అన్నప్పుడు ప్రతి క్రైస్తవునికి యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు అన్నాడు. సో అటువలే ఆత్మీయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనము అన్నప్పుడు అందరం కలిపాడు. అక్కడ క్రైస్తవులు, బోధకులు, చిన్నలు, పెద్దలు, విశ్వాసులు, ఆత్మపూర్ణులు అందరూ మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, మనకు అన్నాడు మళ్ళీ రెండోసారి. అందరినీ కలుపుకున్నాడు. ఇక్కడ క్రైస్తవ బాడీ అంతా కలిసి ఉంది. అక్కడ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ doesn't know even how to pray. అక్కడ ఏమంటాడు ఇంగ్లీష్లో, yes for out but the spirit itself makes intercession for us with the groanings which cannot be uttered. Likewise the spirit also helps our infirmities, otherwise in our problems, for we know not what we should pray for as we ought. We know not. ఎంత గొప్ప దైవజనుడైనా యుక్తముగా ప్రార్థించుట ఎలాగో తెలియదట. అంటే తెలిసినంత వరకు ప్రార్థిస్తాం. ఇక తెలియని ప్రార్థన ఎవరు చేస్తారు? ఆత్మదేవుడే మన యందుండి మన ఆత్మలో ప్రార్థన చేయిస్తాడు. ఆ ప్రార్థన ఏంటో మనకు అర్థం కాదు కొన్నిసార్లు. కానీ ఆత్మ తానే ప్రార్థన చేసినప్పుడు మూలుగులతో ఉచ్చరింప శక్యం కానీ ఆ మూలుగులతో వచ్చే ప్రార్థన, ఈ అనుభవం ఉండాలి ప్రతి దాసునికి. తర్వాత గొప్ప రిలాక్సేషన్ లాగా అయిపోతుంది. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే తలస్నానం 7 రోజులు తలస్నానం చేయకుండా ఒకసారి తలస్నానం చేసిన వాడికి ఎంత హాయిగా ఉంటుందో రోజు చేసేవాళ్ళకి ఓకే తెలుస్తుంది. అసలు ఎంత ఫ్రీగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, పొంగి పొర్లే ఆనందం. అంతేకాదు లోక ఆలోచనలన్నీ దూరంగా పోతాయి, 10 కిలోమీటర్ల దూరంగా పోతాయి. వారు ఇంకా వేరే లోక సంబంధమైన ఆలోచనలు. అప్పుడు ఆ టైంలో మీకు టీవీ పెట్టి వార్తలు వినమన్నా మీకు మనసులోకి వార్తలు వినబుద్ధి కాదు. వార్తలు వినడం తప్పంటలేదు, కానీ అసలు లోక వార్తలో మనసు పోదు అని చెప్పి అసలు వార్తలు విన్ను, న్యూస్ పేపర్ కూడా చదవను అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేయకూడదు. కానీ అక్కడ బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉండాలి. అదే టైంలో పరిశుద్ధాత్మలో ప్రార్థించిన తర్వాత వ్యక్తి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక విధంగా అతను వెరితనంగా చూస్తాడు. ఆత్మీయతను, ఆ దేవునితో నడిచే అనుబంధాన్ని అధికంగా ప్రేమిస్తాం. నాకు తెలిసినంత వరకు ఈ వాక్యం ఎంతో అబ్సల్యూట్లీ ట్రూ. దేవదాసులందరూ కూడా అదే మాట చెప్తారని నేను నమ్ముచున్నాను. చూద్దాం. 1 కొరింథీ 14, 15, 16 అద్భుతమైన మాటలు మరి దేవదాసులు వెస్లీ గారు మనతో మాట్లాడారు. మరొకసారి ఆ మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 14, 15 వచనాన్ని. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూద్దాం. 15 వచనం. ఎస్. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, అపోస్తలుడైన పౌలుతోను ప్రార్థన చేతును. ఎస్. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్తోనూ ప్రార్థన చేతును. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో ఏకీవించేసే ప్రార్థన. మనస్తో అంటే మదర్ టంగ్, మన తల్లి భాష, మాతృభాష, మనకు తెలిసిన భాషలో మన మనసుకు అర్థమయ్యే విధంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమయ్యే విధంగా చేసే భాష. తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ్, మలయాళం అయితే మలయాళం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనసుతో కూడా నేను ప్రార్థన చేస్తాను. విత్ అండర్స్టాండింగ్ అన్నాడు. అండర్స్టాండింగ్ తర్వాత ఆత్మతో పాడుదును, మనసుతో కూడా పాడుదును. సో ముందు ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడంటే ఆత్మతో ప్రార్థన, ఆత్మతో పాట. ఈరోజు కోయిర్ బిడ్డలు నిలబెట్టి ఆత్మతో పాడమంటే ఆత్మలో పాడడం చాలామంది బిడ్డలకు రాదు, ఏదో కొద్ది మందికి తప్ప. మరి ఆత్మలో ప్రార్థన చేయమని ఎవరినంటే ఆత్మలో ప్రార్థన చేయడం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. దానికి ఉన్న ఆసక్తిని కూడా లేనిపోని బోధలు చెప్పి ఆ ఉన్న ఆసక్తిని కూడా తీసేస్తున్నారు. సంగమా, దేవుని ప్రజలారా, ఆత్మపూర్ణులైన వారులారా, మీకు దేవుడిచ్చిన వరం పనికి మాలిన వరం ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన దేవుడు 9 వరాలు చేశాడంటే పనికి రాదు, ఇది అవసరం లేదన్న వరాన్ని ఆయన ఎప్పుడూ చేయడు.
మనుషుడు చేసిన కలమే అనేక రకాలుగా సంతకాలు పెట్టడానికి, సైన్ చేయడానికి, చెక్స్ పైన, డాక్యుమెంట్స్ మీద ఎన్నో విధాలుగా మానవుడు చేసిన ఒక చిన్న కలం ఉపయోగపడుతుంటే, దేవుడు చేసిన 9 వరాలు తెలివి తక్కువగా చేస్తాడా? అంత అవసరం లేకుండా చేస్తాడా? అంత అవసరం లేకుండా ఇస్తాడా సంఘానికి? ఆయన అద్భుతమైన వరాలు చేశాడు. ఈ భూమి మీద సంఘం ఉన్నంత కాలము ఈ 9 వరాలతో మనందరికీ పని ఉంది, సంఘానికి పని ఉంది, పరిచర్యలో ఉన్న వారికి పని ఉంది. దీని ద్వారా దేవుని నామం మహిమ తీసుకురావాలి తప్ప మన స్వార్థానికి దాన్ని వాడకూడదు. ఆ 9 వరాలు నా దగ్గరే ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, నా పాకెట్లో ఉన్నాయి, నేను 50 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చేసాడు దేవుడు, 100 రోజులు చేసినప్పుడు మొత్తం నాకే ఇచ్చేసాడని చెప్తారు. అటువంటి ఎక్స్ట్రీమ్లోకి వెళ్లకుండా ఒక బ్యాలెన్స్డ్ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అలాగే జ్ఞానం ఉంది. మరి శాశ్వత కాలం పరలోకం వెళ్ళిన తర్వాత ఇక మిగిలి ఉండేది ప్రేమే. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, మనం కూడా ఆయనతో కూడా కలిసి ఉంటాం పరలోకం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ జాన్ వెస్లీ, స్టీఫెన్ పాల్ ఈ వ్యక్తులు మాట్లాడినటువంటి వీడియోను మీరంతా చూసి ఉన్నారు. అన్య భాషలు ఆగిపోయాయా? వీళ్ళేమంటారంటే భాషలు ఆగిపోలేదని చెబుతారు. ఈ జాన్ వెస్లీ చెప్పేటువంటి మాట, భాషలు ప్రారంభింపబడినవి మేము చెబుతున్నాము, ఆగిపోయినవి మీరు చెబుతారా అని అంటున్నాడండి. స్టీఫెన్ పాల్ చెప్పింది ఏంటంటే దానికి వాక్యాధారము లేదట వీళ్ళు చెప్పేటువంటి మాటలు. రెండోది, అన్య భాషలు వచ్చినప్పుడు ఒకటి బహు సంతోషము, రెండు కన్నీళ్లు కారుస్తారట. తర్వాత విషయం వాళ్ళు చెప్పింది, అన్య భాషలు ప్రభువును స్తుతించుట, ఆత్మతో నింపబడినప్పుడు భాషలతో మాట్లాడుతూ కన్నీళ్లు కారుస్తారట. అంటే వీళ్ళు రోజు కన్నీళ్లు కారుస్తుంటారేమో. పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడల్లా కన్నీళ్ళు వస్తుంటాయంట. మరి పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడల్లా కన్నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళా రాత్రికి పడుకున్నప్పుడు నింపుదల ఉండదా? అంటే నింపుదల వచ్చిపోతుంటుంది. అంటే రోజు వీళ్ళు కన్నీళ్ళు కారుస్తూ పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంటారు అన్నమాట. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఆనందించుదురు, సంతోషించుదురు. కన్నీళ్ళు కారుస్తారని బైబిల్ లేదు. ఇది వీళ్ళది హోసన్న వాళ్ళ బోధ, దాంట్లో ఈ స్టీఫెన్ పాల్ ఒక బోధ. భాషలతో మాట్లాడువారు దేవుని మర్మములు మాట్లాడుతున్నారు. అపోస్తులైన పౌలు అనేక సంఘములు కట్టిన దైవజనుడు. ఎవరు అంటున్నాడు? స్టీఫెన్ పాల్ అంటున్నాడు. అపోస్తులైన పౌలు అనేక సంఘాలను కట్టలేదు. ఎక్కడ బైబిల్ ఒక్కటి కూడా లేదు. ఇంతకు మునుపు కూడా నేను ఒక వీడియో చేశాను. చివరికి స్టీఫెన్ పాల్కి బేసిక్ బైబిల్ తెలియదు. భూమి మీద సంఘము ఉన్నంత వరకు 9 వరాలు సంఘములతో పని ఉంది అంట. ఇదండి, భూమి మీద సంఘము ఉన్నంత వరకు ఈ వరాలు ఉంటాయంట. అందుకనే వీళ్ళు కాడ మళ్ళీ స్వస్థత వరం ఉంది కదా, వరాలు ఉన్నాయన్న వాని కాడికి వెళ్ళి కరోనా పేషెంట్ దగ్గరికి తీసుకొని రమ్మని. ఇప్పుడు వరాలు ఉన్నాయంటుండు. నిన్న స్వస్థపరిచినాడు, ఈరోజు ఎందుకు స్వస్థపరచవయ్యా నువ్వు? నీ కాడ వరాలు అనేది ఉంటే స్వస్థత అనేది ఎప్పుడు జరగాల? శానిటైజర్ ఎందుకు జోలో పెట్టుకున్నావు? నూనె డబ్బా పెట్టుకోవచ్చు కదా, కొబ్బరి నూనె. ఇదన్నమాట. వీళ్ళకు బేసిక్ బైబిల్ తెలియదండి. ఈ జాన్ వెస్లీ అనేటువంటి మాట ప్రారంభించింది అన్య భాషలు ఎప్పుడు ప్రారంభించబడినో మేము చెబుతామంటుండు, ఆగిపోయింది మీరు చెబుతారని అడుగుతుండు. ఫస్ట్ది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, ప్రేమ శాశ్వత కాలముండు, ప్రవచనములైనను నిర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. ఇదండి, ఇవి ప్రారంభింపబడింది ఎప్పుడు ప్రారంభపడినాయి భాషలు? అసలు భాషలు అంటే ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. అయితే ఈ వరాలు ఎప్పుడు ఆగిపోయినాయి అంటే, ఈయన అంటున్నాడు
నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడు తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాని చేష్టాలు మానిచి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూచుచున్నాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుదును. క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడక మునుపు, ఎప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథం సంపూర్ణంగా వ్రాయబడిందో ఈ వరాలు ఆగిపోయినాయి. అందుకే పౌలు తిమోతితోటి, నువ్వు త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయకము, నువ్వు పరుల పాపంలో పాలిభాగవస్తుడు అయి ఉండకుండాము, నువ్వు పవిత్రుడిగా ఉన్నట్టు చూసుకున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తోఫ్రిమి వ్యాధిగ్రస్తులైతే మిలేతులు వదిలేసి వచ్చిన పౌలు గారు. ఎఫ్రోదితుకు రోగం పోలేదు అంటే వాళ్ళకైతే వరాలు పనిచేయవు, వీళ్ళకి పని చేస్తాయి. అంటే బైబిల్లో ఉన్న వాళ్ళకే పని చేయలేదు. తిమోతి కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు నీ బలహీనత కోసం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకొని వరం పని చేస్తే ఆ వరాలు ఉంటే ఆ రోజు పౌలు తిమోతికి ప్రార్థన చేసేవాడు. ద్రాక్షారసం తాగాల్సిన అవసరం లేదు. క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడటమే పూర్ణమైనది. వీళ్ళేమంటారంటే ఎప్పుడు ఆగిపోయినాయో నువ్వు చెప్పు అంటారు. ఆధారం అంట. ఆధారం ఏంటంటే దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత. దానికి ఆధారము మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. ఏమనగా నా నామమున దయ్యమును వెలగొడుతురు, కొత్త భాషలు మాట్లాడుతారు, పామును ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని వారితో చెప్పాను. మనలో ప్రతివాడు ఇది చెప్పాను. అప్పుడు వారు వాక్యమును, వారు సూచక్రియలు మాత్కార్యములు చేయుచుండగా వినిన వారి చేత వాక్యము స్థిరపరచబడెను అని ఉంది. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో ఇవి అండి. సరేనండి, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఆగిపోలేదు, అన్య భాషలు ఉన్నాయన్నాడండి. ఇక్కడ భాషలు అంటే క్రొత్త భాషలు, భాష కాదు భాషలు అని రాయబడింది. రెండోది, ఈ భాషలు అనబడినవి విశ్వాసులు కాదట, అవిశ్వాసులు కనింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, ఎందుకనగా కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో, ఏముందంటే భాషలు విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకే అని వ్రాయబడింది. మళ్ళీ వీరు విశ్వాసులా అవిశ్వాసులా? మీరు చెప్పండి. భాషలు ఎవరికి? అవిశ్వాసులకు అని వ్రాయబడింది. అంతేకాదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా భాషలతో మాట్లాడవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వల్ల మర్మము పలుకుచున్నట్లు అని చెప్పాడండి. అంటే భాషలతో మాట్లాడవాడంటే నీకు ఏ భాష వస్తే, నీకు తెలుగు వస్తే తెలుగు, కన్నడ వస్తే కన్నడ, నీకు ప్రపంచంలో ఏ భాష వచ్చినా కూడా ఆ భాషతో నువ్వు దేవునితో మాట్లాడతావు. మొదటి శతాబ్దంలో హీబ్రూ భాష మాట్లాడినప్పుడు గ్రీక్ భాష తర్జుమా చేసేవాళ్ళు ఉండాలి. 2 లేక 3 చొప్పున వంతుల చొప్పున మాట్లాడవలెను. భాషలతో మాట్లాడువాడు అర్థము కూడా చెప్పవలెనుంది. భాషలు అంటే ఏంటంటే, మొదటి శతాబ్దంలో అపోస్తులు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ దేశానికి వెళ్తే ఆ భాష వాళ్ళకు వచ్చేది. ఏ దేశానికి వెళ్తే వాళ్ళకు ఆ భాష వచ్చేది. ఇప్పుడు ఆ భాషలు ఉంటే మనం కూడా ఏ దేశానికి వెళ్తే ఆ భాషలు రావాలి. మొదటి శతాబ్దంలో భాషలు ఏ భాష ఇచ్చిందో వీళ్ళకి అర్థం కాలేదు. ఇంకా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నాము. వాళ్ళు ఏం భాషలో మాట్లాడారు? ప్రతివాడు తన దేశ భాషతో మాట్లాడారు. వీళ్ళేం మాట్లాడతారు? రీకరబరబ శాందరబ హోరీ రబరబ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గ్లోరీ టు గాడ్ రీకరబ శాందరబ హోరీ రబ శారబ రీకరబ, ఈ భాషలు మాట్లాడతారు. ఇవి దేవదూత భాషలు అంట. ఇవి దేవదూత భాషలు కాదు, దెయ్యపు భాషలు. ప్రతివాడు తన దేశ భాషతో మాట్లాడుచున్నారే. చూసారా?
మరి ఒక లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:10. లోకమందు ఎన్నో విధములు భాషలు ఉన్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. ఇదండి ఏది వీళ్ళు మాట్లాడే, ఈ ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు మాట్లాడే భాషలు అవి. అందరూ భాషలు మాట్లాడుచుండగా ఒకవేళ అన్యుడు వచ్చినప్పుడు వాడు తప్పుగా అపార్థము చేసుకొనును అని చెప్పాడు. అందుకని ఈ భాషలతో మాట్లాడే వాళ్ళు దానికి అర్థము చెప్పాలనేది. వీళ్ళని అడగమనండి అర్థము. ఈయన అంటాడు చాలామంది మేము భాషలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో చెబుతాము, ఆగిపోయినది ఎప్పుడో చెప్పమంటాడు. దానికి మన ఈ బాబా స్టీఫెన్ పాల్ బాబా, లైఫ్ చేంజ్ బాబా వాక్య ఆధారం లేదంట. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. వీళ్ళకి అర్థం కానిది పూర్ణమైనది ఏంటిది, పూర్ణము కానిది ఏంటిది అని అర్థం కాలేదు. పూర్ణమైనది క్రొత్త నిబంధన గ్రంథము. ఈ భాషలు అపోస్తులు వారు ఏ దేశముకు వెళ్ళినా కూడా వారు ఆ దేశపు భాష మాట్లాడగలరు. అంతేగాని ఈ పిచ్చి భాషలు కాదు, ఇది దేవదూతల భాష అంట. రీకరబరబ శాంద్రబ హోరిరబ హోరిరబ శారబ రీకరబ, ఇది ముందు వెనక్కి ముందుకు మాట్లాడుతూ ఈ ఎవరు వాళ్ళు హోసన్న మినిస్ట్రీ వాళ్ళు, ఇది దేవదూతల భాష. దేవదూతలు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. దేవదూతలు మాట్లాడిన భాషలు స్పష్టంగా అర్థమైనాయి. పేతురుని ఏమని చెప్పినంటే, నువ్వు లేచి నీ చెప్పులు వేసుకునము. అర్థమైంది పేతురికి, ఈ భాష కాదు. మరియకు, మగ్దలేని మరియకు అర్థమైంది సమాధి దగ్గర ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు మాట్లాడినప్పుడు. అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాముకు అర్థమైంది వాళ్ళ భాష. దేవదూతలకు అన్ని భాషలు వచ్చు, వాళ్ళకి అన్ని భాషలు వచ్చు. ఈ భాషలు కాదు. ఇక్కడ పౌలు గారు నేను దేవదూతల భాషలతో మాట్లాడినను అంటే అర్థము ఆయనకి నిజంగా ఆ మాట మాట్లాడినాడని కాదు అర్థం. అందుకని ప్రియ సహోదరుడా, వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే సంపూర్ణంగా వ్రాయబడిందో, ఎప్పుడైతే స్థిరపరచబడిన తర్వాత ఇక మీదట ఈ యొక్క వరాలనేవి లేవు. ఈ వ్యక్తి సంఘము ఉన్నంతకాలము వరాలు ఉన్నాయని చెబుతుండు. ఈ వరాలు ఉండే మాట అయితే ఆయన్ను స్వస్థపరచమను. ఇప్పుడు ఈ వరాలు కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, అంతేగాని ఇప్పుడు ఆ వరాల ద్వారా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాలేడు. ఒక వ్యక్తి స్వస్థపడితే పరిపూర్ణుడు కాదు. ఇవి పరిపూర్ణత ఇవ్వవు. పూర్ణమైనది దేవుని వాక్యము. ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేసేది వాక్యము. అందుకే పౌలు గారు అంటాడు, మీలో సంపూర్ణత కలుగు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక వ్యక్తికి సంపూర్ణత దేవుని వాక్యము ద్వారా వస్తుంది, పరిపూర్ణత వాక్యము ద్వారా వస్తుంది. కానీ వరాల ద్వారా ఏ వ్యక్తికి పరిపూర్ణత రాదు. ఒక వ్యక్తికి క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యము దేని ద్వారా వస్తుంది? వాక్యము ద్వారా ఆయన యొక్క సారూప్యం మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ వరాలు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి. వీళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి స్వస్థత చేయమను. వరాలు ఉన్నాయన్నారు కదా, ఏది వరాలు ఉన్నాయని చెప్పుకొని బ్రతికేవాళ్ళు. ఏసన్న అనబడిన వ్యక్తి 50 రోజుల హాస్పిటల్లో ఎందుకు పడుకోబెట్టారో మీరు చెప్పండి, ధైర్యం ఉంటే. ఓహో, అది దేవుని చిత్తం కాదా, ఇది దేవుని చిత్తమా, ఆహా అట్టనా. ఏసన్నను హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్తో చనిపోతే వరాలు అప్పుడు పని చేయలేదు. మళ్ళీ 2 పిల్లలు 3 పిల్లల కంటే ఎక్కువ వద్దని ఆపరేషన్ చేస్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి స్త్రీలను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టకుండా ఆగిపోవాలి. మీకాడ ఆసక్తి ఉంటే అది లేదు. సో ఇవన్నీ కూడా అబద్ధాలు. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయగలదు. వరాలు, ఈ కృపావరాలు ఏ వ్యక్తిని కూడా
పరిపూర్ణత చెయ్యవు. ఏది ఆ వరాలు, భాషలు కానీ, ప్రవచనాలు కానీ, స్వస్థపరచు వరము కానీ, అద్భుతములు చేయవరం, ఇవన్నీ కూడా మనిషిని పరిపూర్ణుడిగా చేయదు. పరిపూర్ణుడిగా చేసేది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యమే పూర్ణమైనది వచ్చినప్పుడు, అనగా పౌలు గారు రేపు ఏం బోధించాలో తెలియదు. ఆయన అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి బోధించాడు. అలాగ మళ్ళీ తీమోతి ఎలా వెళ్ళి బోధించాడు? పౌలు దగ్గర నేర్చుకొని బోధించాడు. తీతు ఎలా బోధించాడు? పౌలు దగ్గర విని నేర్చుకొని బోధించాడు. అంతేగాని తీతు కానీ ఈ చాలామంది క్రొత్త నిబంధనలు చాలామంది దైవజనులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పౌలు దగ్గర నేర్చుకొని బోధించారు. అందుకే ఆయన అంటాడు, ఇప్పుడు అద్దంలో చూసినట్లు చూచుచున్నాను, అయితే అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నట్టే ఏంది? వాక్యమంతా సంపూర్ణముగా రాయబడిన తర్వాత ఈ వాక్యమును అపోస్తుల చేత వ్రాయించాడు. అందుకే ఆయన అంటాడు, హృదయముల మీద రాయబడింది చదువుచున్న మీరు మా పత్రికలు గారా? మనం ఎవరుము? పత్రికలమని చెప్పాడు. పరిపూర్ణత దేవుని వాక్యంలో ఉన్నది. ఈ వరాలు అప్పుడే ఆగిపోయినవి. 2000 సంవత్సరముల క్రితం. అందుకు ఆధారము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తులకి పూర్ణమైనది అంటే ఏంటిది, పూర్ణము కానిదంటే అర్థం ఏంటిదంటే, పూర్ణము కానిది ఈ వరాలు, పూర్ణమైనది దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయగలదు. వరాలు ఏ వ్యక్తిని పరిపూర్ణుడిగాను సంపూర్ణుడిగాను లేకుంటే క్రీస్తు యొక్క సారూప్యము వరాలు ఇవ్వలేవు. కానీ దేవుని వాక్యము ఒక వ్యక్తికి ఆయన యొక్క సారూప్యం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తికి పశ్చాత్తాపన, మారు మనసు కలుగ చేస్తుంది, వరాల ద్వారా కాదు. ఈ వరాలు, అందుకే పౌలు అంటాడు, త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపం చేయదు. ఎందుకని? ఈ ఆగిపోయినవి కాబట్టే ఆయన తీమోతితో అంటాడు, నువ్వు ఎవరి మీద హస్తనిక్షేపణ చెయ్యవద్దు, నీకు అధికారం లేదంటున్నాడు. సహోదరులారా, బేసిక్ బైబిల్ తెలియని ఈ వ్యక్తుల గురించి మీరు వినండి. వీరి మాటలు విని భాషలు ఉన్నాయి. భాషలు అంటే ఏంటి? మొదటి శతాబ్దంలో వీరు ఎక్కడికి వెళ్తే ఆ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు. ఇంకోటి కూడా, ఈ భాషలు 2-3 కంటే ఎక్కువ మాట్లాడకూడదు. లోకంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ కూడా ఏది స్పష్టము కాకుండా ఉండలేదు. వారు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు వారిని రక్షణలోనికి నడిపించటానికి ఈ భాషలు. హీబ్రూ వాళ్ళు, గ్రీక్ దేశస్థులు ప్రభువును అంగీకరించారు, మీటింగ్కి వచ్చారు, గ్రీక్ దేశస్థులు వచ్చారు. ఇక్కడ హీబ్రూ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు హీబ్రూ భాషలో మాట్లాడినవాడు గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయాలి. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వాక్యం వినాలి. వాళ్ళు అప్పుడు ఎవరు? వాళ్ళు అవిశ్వాసులు. అందుకే భాషలు అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు. కాబట్టి భాషలు అవిశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే కానీ అవిశ్వాసులకే సూచికమై ఉన్నవి. ఇదన్నమాట. అవిశ్వాసులకే సూచన అని చెప్పాడు. మళ్ళీ వీళ్ళు అవిశ్వాసులై ఉంటారు. వీళ్ళకు ఇంకా వరాలు ఉన్నాయంటారు కాబట్టి వీళ్ళు విశ్వాసులు కాదు. సత్యవాక్యం తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, గుడారాల పండగ బైబిల్లో లేదని చెప్పా. వాళ్ళు మన వీడియోస్కి కౌంటర్ వీడియో పెట్టుకోలేక, ధైర్యం లేక, లేదు గుడారాల పండుగ లేదని మాకు కూడా తెలుసు, దేవుడు దర్శనము ద్వారా గుడారాల పండగ చేయమని యేసన్న గారికి చెప్పాడట. అంటే అందరికీ చేయొద్దనిలే, ఓన్లీ గుడారాల పండగ చేయమని ఓసాన మినిస్ట్రీ వాళ్ళు, మిగతా వాళ్ళు వద్దను. అంటే దేవుడు వాళ్ళకొకటి ఇంకొకరికి చెప్పుకుంటూ వెళ్తాడేమో. వీళ్ళంతా అబద్ధ బోధకులు, బేసిక్ బైబిల్ తెలియని వాళ్ళు, రక్షణ లేనివారు. వీరిని వదిలిపెట్టి సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్న అందరికీ శుభాభివందనములు.